టీఆర్ఎస్ హయాంలో అన్ని డిపార్ట్మెంట్లో నిబంధనలకి తిలోదకాలు ఇచ్చి విపరీతమైన అవినీతికి పాల్పడినారు కాబట్టే ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపించినారు. అది కాళేశ్వరం కావచ్చు, భూముల విక్రయం కావచ్చు, ఫార్ములా ఈ రేస్ కార్ల విషయంలో కావచ్చు, ప్రతి చోట ప్రతిరోజు అవినీతికి బీఆర్ఎస్ నాయకులు పాల్పడ్డారు కాబట్టే 10 ఏళ్ళు ఓర్చుకున్న తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపించినారు. ఇవాళ కూడా అదే అహంకారపూరితంగా ఇంకా అధికారం ఉన్నట్టుగా కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్పై కేసు నమోదు చేయడం అనేది సక్రమమైన చర్య. బీఆర్ఎస్ లాగా కక్షపూరితంగా కాంగ్రెస్ పార్టీ పోవట్లేదు. అన్ని నిబంధనల ప్రకారమే జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర ప్రజలు కోరుకుంటుంది, రాష్ట్ర ఖజానాకి ఎవరైతే గండి కొట్టినారో, రాష్ట్ర ఖజానాకి ఎవరైతే నష్టం చేసినారో వారికి శిక్షలు ఉండాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఆ కోరికలో భాగంగానే కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చినారు. ఆ ప్రజలు ఏదైతే కోరుకుంటా ఉన్నారో, ఈ రాష్ట్రంలో 10 ఏళ్ళు ఏ రకంగా అయితే అవినీతి జరిగిందో, దోపిడీకి గురైందో వీటన్నిటికి కూడా రాబట్టాల్సిన అవసరం ఉన్నది. తప్పులు చేసిన వారు శిక్షించబడతారు, శిక్ష నుంచి తప్పుకోలేరు. న్యాయంగా న్యాయపరంగా ఎవరికి ఏ శిక్ష పడాలో ఆ శిక్ష పడుద్ది.